గుడ్ మార్నింగ్ అందరికి. నేను ఈరోజు శనివారం ప్రసాదం కోసం మాల్పువా చేస్తాను. స్వీట్ వాటర్లోకి మైదా తీసుకున్నా, వంట సోడా కలిపిన, దీనిలోనే పాలు పోస్తాను. పాలు పోసేసి ఇది విస్కర్ తీసుకొని ఇంత బీట్ చేసుకుంటాను. ఇట్లా జారుగా కలిపి పెట్టుకున్నా. ఇది ఒక అరగంట పక్కన పెట్టాలి. తర్వాత ఒక బాండి తీసుకొని చక్కెర వేసుకుంటాను పాకం కోసం. షుగర్ వేసి పాకం కలుపుకుంటాను. సిమ్లో పెట్టేసి స్టవ్ పాకం చేసుకోవాలి. లేత పాకం, ముదురుగా ఉండకూడదు. ఇది రబడీ లాగా, అంటే పచ్చికోవాలాగా పాల మీయడంతా తీసి దాంట్లో పాల పొడి పడుతున్నా. దీన్ని సిమ్లో పెట్టి ఉడికిస్తాను. ఇట్లా ఇది రబడీ చేసి పెట్టుకున్నా. పచ్చికోవా వేసుకున్నా. ఈ పిండి ఇట్లా లూజ్గా కలిపి పెట్టుకున్నా. 1/2 అవర్ అయింది. ఇది ఆయిల్ వేసిన, ఇట్లా వెడల్పు పాన్లో అయితే నీట్గా వస్తాయి. ఆయిల్ వేసిన, ఇప్పుడు దీనిలో పోస్తున్నాయి. కొంచెం కొంచెం ఇప్పుడు మెల్లగా వీటిని ఇంకో పక్కకి తిప్పుకుంటాను. ఇట్లా వేగినాయి నాకు. దీన్ని తీసి ఇప్పుడు పాకంలో వేస్తాను. వీటిని 2 minutes పాకంలో ఉంచిన. ఇప్పుడు దీన్ని పాకంలో నుంచి తీసేసి పక్కన ప్లేట్లో రబడీ అంటారు కదా, దీన్ని దీంట్లో ఇట్లా సెట్ చేస్తాను. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా. ఈ స్వీట్ నాకు తెలియదు. సరిగా రాకుంటే చెప్పండి ఎట్లా చేయాలో. నేను దీని మీద డ్రై ఫ్రూట్స్ వేస్తాను. బాదాము, పిస్తా సన్నగా తరిగేసి డ్రై ఫ్రూట్స్ వేస్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్. ఇట్లా ఫోల్డ్ చేస్తాను. నాకైతే ఇట్లా వచ్చినాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.